తెనాలిపట్నంలో ప్లాస్టిక్ నిషేధాన్ని అమలు చేసేందుకు మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న ఆధ్వర్యంలో ఆర్పీలు, నగర దీపికలు, శానిటరీ ఇన్స్పెక్టర్లు, సెక్రటరీలతో సమావేశం నిర్వహించారు. పట్టణంలో పూర్తి స్థాయిలో ప్లాస్టిక్ సంచుల వాడకాన్ని పూర్తిగా నిషేధించాలని, ఇందుకు అందరూ కృషి చేయాలని కమిషనర్ అన్నారు. ప్రతి నెల 3వ శనివారం నిర్వహిస్తున్న స్వచ్ఛత తెనాలి కార్యక్రమంలో భాగంగా ఈ నెల 15వ తేదీన సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులు నిర్మూలించడానికి గాను మున్సిపల్ ఆఫీసు మరియు శివాజీ చౌక్ నందు ప్లాస్టిక్ కలెక్షన్ సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగిందని కమిషనర్ శేషన్న తెలిపారు. కేజీ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని కలెక్షన్ సెంటర్లో జమ చేసిన వారికి ప్రోత్సాహ బహుమతులు ఇవ్వడం జరుగుతుందని కమిషనర్ తెలిపారు. 1 కేజీ సింగిల్ యూజ్ ప్లాస్టిక్కి 1 కేజీ టమాటా లేదా కేజీ పంచదార కానీ లేక కేజీ సేమియా కానీ, అవి కాకుంటే 6 కోడిగుడ్లు, 1/2 లీటర్ పాలు ఇవ్వడం జరుగుతుందని కమిషనర్ తెలిపారు. ఇది ప్రతి ఒక్కరికి తెలియజేసేలా సిబ్బంది కృషి చేయాలని అన్నారు. 120 మైక్రాన్ల కన్నా తక్కువ మందం కలిగిన ప్లాస్టిక్ని పూర్తిగా నిషేధించేలా సిబ్బంది కృషి చేయాలని చెప్పారు. ప్రజల్లో అవగాహన పెంచుతూ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించాలని అన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ సిబ్బంది, ఆర్పీలు, నగర దీపికలు, శానిటరీ ఇన్స్పెక్టర్లు, సెక్రటరీలు పాల్గొన్నారు. మీరు ఏ షాప్కి వెళ్ళినా, ఏ హోటల్కి వెళ్ళినా, ఏ కర్రీ పాయింట్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కూడా మీరు తెచ్చుకునేటువంటి అవి ఏవైతే ఉన్నాయో సరుకులు కావచ్చు, కర్రీస్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, దీనిలో పట్టుకొచ్చుకుంటున్నారు. మళ్ళీ పడతారా కవర్ను? పడతారా పడరా? పడవు కదా, వాడుతూ ఉన్నాం లేదు కదా. అవి వాడకూడదు అని ప్రభుత్వం చెప్పింది. ఇప్పుడు దాన్ని ఖచ్చితత్వం చేస్తుంది కాబట్టి మనం రేపు జరిగేటువంటి 3వ శనివారం కార్యక్రమం, మన కార్యక్రమం అదే. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కంప్లీట్ బ్యాన్ ఆ రోజుతోటి వాడకూడదు. ఈ లోపల ఏమైనా ఉంటే సర్దుకోవాలి అనేటువంటి అవగాహనతోటి సమావేశం పెట్టాం. అందరికి చెప్పాం, మీకు కూడా చెప్పాం. ఇప్పుడైతే ప్రజల్లో మంచి అవగాహన రావాలని చెప్పేసి ఒక కార్యక్రమం చేపడుతున్నాం వినూత్నంగా. ఇక్కడ ఉన్నటువంటి సెక్రటరీస్, కొంతమంది నగర దీపికలు, ఈ సీఓలు ఇచ్చినటువంటి సలహాలు, సూచనలు గమనించుకొని ఒక కార్యక్రమం చేయాలని అనుకుంటున్నాం. అదేంటంటే వినూత్నంగా ఉంటే బాగుంటుంది అనేది. సో శనివారం నాటి నుంచి ప్లాస్టిక్ను నిరోధించడం కాదు, నిరోధించేటువంటి ముందుగా మనం కొన్ని సంవత్సరాల కల్లా వాడి విసిరేసినటువంటి ప్లాస్టిక్ అంతా ఎక్కడ ఉంది? ఇళ్ళల్లో ఉంది. ఇంకెక్కడ ఉంది? రోడ్ల మీద ఉంది. ఇంకెక్కడ ఉంటుంది? ఇరుగు పొరుగు ఓపెన్ ప్లేసెస్ ఉంటే అక్కడ ఉంటుంది. సరే, మరి ఇదంతా ఏం చేయాలా? ఇదంతా ఏం చేయాలి? క్లీన్ చేయాలా లేదా? ఎలా చేయాలి మరి? ఊరికే పోయి క్లీన్ చేద్దాం పదమ్మా అంటే భలే చెప్పారు సార్ మీరు. మాకు పని ఉంది ఆ రోజు. అసలే హోలీ పండగ. ఆ రోజు అంతా మేము రంగులు ఆడుకొని మా ముఖాలకు అంతా రంగులు పోసుకొని ఎట్టేట్టు ఉంటాం. మేము బయటికి రామంటాం.